తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. తొలిసారి కేబినెట్ కు హాజరయ్యారు కొత్త మంత్రులు వివేక్, లక్ష్మణ్, వాకిటి శ్రీహరి. పాలనాపరమైన అంశాలు, నిర్ణయాలపై చర్చ జరుగుతోంది. స్పోర్ట్స్ పాలసీపై కేబినెట్ చర్చించబోతోంది. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కేబినెట్ ఇవాళ చర్చిస్తోంది. మంత్రులుగా గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి భేటీ అయింది తెలంగాణ కేబినెట్. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచెర్లపైనే ప్రధానంగా కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును సిడబ్ల్యూసీకి పంపిన విషయంతో పాటు ప్రాజెక్టు లక్ష్యాలు, అంచనా వ్యయం, నీటి వినియోగ వివరాలను కేబినెట్ కు వివరిస్తారు మంత్రి ఉత్తమ్. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించి ఎలాంటి కార్యాచరణ ప్రకటించాలనే దానిపై చర్చించనున్నారు. ఒకవేళ బనకచెర్ల డిపిఆర్ కు సిడబ్ల్యూసీ ఆమోదం తెలిపితే న్యాయపరంగా ఎదుర్కోవాల్సిన వ్యూహాలపై మంత్రివర్గ భేటీలో చర్చిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్ సమావేశంలో సమాలోచనలు చేసే అవకాశం ఉంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ఇటీవలే మంత్రులు లీకులు కూడా ఇచ్చారు. ఈ ఎన్నికల తేదీలతో పాటు ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా లేక మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్లాలా అనే అంశంపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరంపై కేబినెట్ మినిట్స్ ఇవ్వాలంటూ సీఎంఓకు ఇటీవలే కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. దీనిపై కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. వారం రోజులుగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయం కూడా కేబినెట్ లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఎలాంటి కొత్త నిర్ణయాలు ఉంటాయి? అలాగే హాట్ టాపిక్ అయిన బనకచెర్ల, కాళేశ్వరంపై ఎలాంటి చర్చ జరగబోతోంది? రైట్, ప్రధానంగా సీఎం ఢిల్లీ టూర్లో కూడా చెప్పారు. కేబినెట్ సమావేశంలో, వచ్చే కేబినెట్ సమావేశంలో, అంటే ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపైన ప్రధానంగా చర్చిస్తాం. దీనికి సంబంధించి ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది, ఒక కంక్లూజన్ తేవాల్సిన అవసరం ఉంది అనేది అయితే సీఎంఆర్ఓ చెప్పారు. సో దాంట్లో భాగంగానే వాళ్ళ ప్రధాన ఎజెండాగా కేబినెట్లో చాలా అంశాలు ఎజెండా అయ్యాయి. సో దాంట్లో భాగంగానే బనకచెర్లపైన ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. బనకచెర్లపై ఒక మంత్రుల కమిటీని వేయడం, దాంతోపాటుగా పక్క రాష్ట్రమైన ఏపీని చర్చలకు ఆహ్వానించడం, ఆ చర్చలకు సంబంధించిన వెన్యూని ఫిక్స్ చేయడం లాంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇదివరకు ఒకసారి ఇరు ముఖ్యమంత్రుల భేటీ జరిగింది ప్రజాభవన్లో. సో అట్లాంటి మీటింగ్ ఒకటి పెట్టుకొని ముఖ్యంగా ఇప్పుడున్న వివాదాన్ని పరిష్కరించుకోవాలనే దానిపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే కేబినెట్ కమిటీకి సంబంధించిన, కేబినెట్ సమావేశాలకు సంబంధించిన మినిట్స్ అడిగింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. సో దానికి 30వ తారీఖులోగా అందజేస్తామని చెప్పిన నేపథ్యంలో, సో దానికి సంబంధించిన కమిషన్కి ఏమేమి పంపించాలి, ఏ మినిట్స్ పంపించాలి, ఏం జరిగింది అసలు, అప్పుడు ఆ కేబినెట్ సమావేశాల్లో చర్చ జరిగిందా లేదా, కేబినెట్ సబ్ కమిటీలకు మాత్రమే ఇది పరిమితమైందా అనేది ప్రధానంగా ఈరోజు చర్చించున్నారు. దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన అంశం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. సో దీనికన్నా ముందు రైతు భరోసాను గత 7 రోజులుగా ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తున్న నేపథ్యంలో, సో దానికి సంబంధించి రేపు రైతు భరోసా విజయోత్సవ సభ ఒకటి సెక్రటరియట్ ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ఉంది. అక్కడ పెద్ద ఎత్తున రైతులు, ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. సో ఈ రైతు విజయోత్సవ సభలో, రైతు భరోసా విజయోత్సవ సభలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది, ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ వైబ్ ఒకటి ఏర్పడింది. పూర్తి స్థాయిలో ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసాను ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అక్రాస్ ద స్టేట్ కనిపిస్తుంది. కాబట్టి సో ఇప్పుడు ఎన్నికలకు పోతే బాగుంటుందనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈరోజు కేబినెట్లో దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఇంకా కొన్ని అంశాలు, స్పోర్ట్స్ పాలసీతో పాటుగా మిగతా అంశాలను కూడా క్యాబినెట్ డిస్కషన్ చేసే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే 1.5 అవర్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇంకొక 2-3 గంటల పాటు అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు, సుదీర్ఘంగా దానిపైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇవాళ ప్రధానంగా ఈ 3 అంశాలు అయితే చర్చకు వస్తాయి, అట్లాగే నిర్ణయాలు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.